హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెరైటీ కిచెన్. ఈరోజు మనం ట్రెడిషనల్ రెసిపీ మినప్పిండి జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జంతికల కోసం మనం పిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఒక చిన్న కప్పుతో నేను 5 కప్పుల బియ్యము, ఏ కప్పుతో అయితే కొలత తీసుకుంటామో ప్రతిదీ కూడా అదే కప్పుతో తీసుకోవాలి. 5 కప్పులు బియ్యము, 1 కప్పు మినపప్పు, 1 కప్పు వేయించిన శనగపప్పు తీసుకోవాలి. మినపప్పుని కొంచెంగా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. మినపప్పుని ఇలాగా ఒక ప్యాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒకసారి జల్లించుకోవాలి. జల్లించుకున్నట్టయితే మధ్యలో ఏదైనా మొరుం నలగకుండా ఉన్నటువంటి పప్పు ఏదైనా ఉన్నట్టయితే అది పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్ల జల్లించుకుని పిండిని తీసుకోవాలి. ఈ జల్లించుకున్న పిండిలో 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల నువ్వులు, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ వాము, వేడివేడిగా కాగుతున్నటువంటి 2 స్పూన్ల నూనె, ఇవన్నీ వేసుకుని ఈ పిండిలో ఒకసారి బాగా కలుపుకొని వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుని కలుపుకోవాలి. ఇది కొంచెం పిండే కాబట్టి ఒకేసారి కలిపేస్తున్నాము. అది కొంచెం ఎక్కువ పిండితో చేసుకునే వాళ్ళైతే కనుక ఒకేసారి కలపకుండా కొంచెం కొంచెంగా కలుపుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం దేంట్లో అయితే జంతికలు తిప్పి చేసుకోవాలనుకుంటున్నామో ఆ మరకి కొంచెంగా ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకోవడం వలన మనకి ఈజీగా జంతికలు తిప్పడం కుదురుతుంది. ఇందులో జంతికల బిళ్ళని అడ్జస్ట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి అందులో పెట్టుకోవాలి. ఫుల్గా పెట్టుకోకండి, నొక్కడం కష్టం అవుతుంది. కొంచెం ఎలుతుండేటట్టుగా పెట్టుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి తిప్పి చూడండి. పిండి ఎక్కడ మీకు తెగకుండా బాగా వస్తుందంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. అది తెగుతున్న వస్తుందంటే కనుక మళ్ళీ కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ కలిపి పెట్టుకోండి. ఇప్పుడు బండిలో ఆయిల్ పెట్టుకుందాము డీప్ ఫ్రై కోసం. చిన్న పిండి ముద్దను వేసి చూస్తే అది వెంటనే పైకి తేలినట్టయితే కనుక మనకి ఆయిల్ కరెక్ట్గా మరిగినట్టు. ఇప్పుడు ఒక్కొక్క జంతికని ఇలాగ ఒక అట్లకాడ మీద వేసి ఇందులో వేసుకోండి. ఇలా పలచగా ఉన్నటువంటి అట్లకాడని యూజ్ చేసినట్టయితే జంతికలు వేసుకోవడం ఫస్ట్ టైం వేసే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే ఒక్కొక్క జంతికను వేసుకుని బబుల్స్ వస్తున్నాయి కదండి, బబుల్స్ అన్నీ రావడం తగ్గిన తర్వాత మనకు జంతికలు వేగినట్టు. ఇలా ఆగిన తర్వాత మనం జంతికలను బయట తీసుకుంటే మన జంతికలు ప్రిపేర్ అయిపోయాయి. చాలా క్రిస్పీగా మన జంతికలు రెడీ అయిపోయాయండి. మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.